హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ. మనం రెగ్యులర్గా గులాబ్ జామ్ చేసుకుంటాం, అది రెడీమేడ్గా దొరికే రెడీమేడ్స్ గులాబ్ జామ్ పౌడర్ తెచ్చి చేసుకుంటాం కదా. ఇప్పుడు సడన్గా మనకి ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ లేదు, చుట్టాలు వచ్చిర్రు, అప్పుడు ఎలా చేస్తారు? అయ్యయ్యో టెన్షన్ పడకండి, నేనున్నాను కదా మీకు చెప్పడానికి. పర్ఫెక్ట్ టేస్ట్తో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గులాబ్ జామ్ టేస్ట్ వస్తుంది. చేద్దామా? ఎలా చేయాలో చెప్పాలా? అయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకోండి, లేకుంటే ఒక బౌల్ పెట్టుకోండి. అందులో 1.5 కప్ షుగర్ వేయండి, 3 కప్స్ వాటర్ వేయండి. అవి కాస్త మరలే వరకు మనం ఇక్కడ గులాబ్ జామ్ పిండి తయారు చేసుకుందాం. ఫస్ట్ బ్రెడ్ నేను ఇక్కడ 8 పీసెస్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ తీసుకోండి. ఇలా అయితే మొత్తం సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, బ్రౌన్ పార్ట్స్ అన్నీ తీసేసి ఇలా నేను చూపించే విధంగా అన్నీ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మంచి ఫైన్ పౌడర్గా చేసేయండి. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పౌడర్ జస్ట్ 1 మినిట్లో ఇలా పౌడర్ అయిపోతుంటుంది. సో ఇలా పౌడర్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని కాచి చల్లార్చిన పాలు, గుర్తుంచుకోండి, కాచి చల్లార్చిన పాలు కొన్ని వేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మెత్తగా తడుపుకోండి. మెత్తగా తడుపుకుంటేనే గులాబ్ జామ్ టేస్టీగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇలా తడుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ అలా ఒక బౌల్లో క్యాప్ పెట్టి వదిలేయండి. ఇప్పుడు పాకం తయారవుతుంటుంది కదా మనకి, అందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని సేమ్ మనం గులాబ్ జామ్కి తీగ పాకం ఎట్లా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అలాగే పాకం చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వండి. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండి అంత ఉంటుంది కదా, ఆ పిండిని ఒకసారి మళ్ళీ లైట్గా ఇలా హ్యాండ్స్తో తడుపుకొని మన హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేయండి. మన గులాబ్ జామ్కి ఎలాగైతే ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకుంటామో అలాగే చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, ఈ పిండికి బాగా ప్రెస్ చేస్తూ, లేకుంటే మొత్తం పగిలిపోతుంది మనం ఆయిల్లో వేసినప్పుడు. ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా రౌండ్గా చేసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలాగే ప్రతి ఒక్క బాల్ని కూడా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ అన్ని బౌల్స్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగుతుంటుంది కదా, అది లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ బాల్స్ అన్నీ వేసి ఈ బాల్స్ అన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, అలా అయితే మాడకుండా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇంకా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దానిని మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసి ఒక 1 అవర్ to 2 అవర్స్ అలా సైడ్కి ఉంచేసేయండి. పర్ఫెక్ట్గా మెత్తగా చాలా టేస్టీగా మన బ్రెడ్తో గులాబ్ జామ్ రెడీ. ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు. నేను కూడా ట్రై చేశాను, మీకు చెప్పేశాను. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.